నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనము జ్యోతినగర్ నుండి శాతవాహన యూనివర్సిటీ వెళ్లే రోడ్ లో అరేబియన్ కిచెన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అరేబియన్ కిచెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మండి, బిర్యానీ, గ్రిల్స్, షవర్మా, తందూరి. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు గ్రిల్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ షవర్మా కూడా రెడీ అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇలాంటి టేస్టీ ఫుడ్స్ వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ లోనే మంచి అంబియన్స్ తో చాలా బాగుంది. ఒకసారి లోపల కూడా వెళ్దాం. వెళ్ళి అసలు వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి, అసలు వీళ్ళ దగ్గర దొరికే స్పెషల్ ఫుడ్ ఏంటి. ఇంకొకటి ఏంటంటే అరేబియన్ మండి అంటేనే గుర్తొచ్చేది సౌదీలో ఉన్న, దుబాయ్ లో ఉన్న మండి ఫ్లేవర్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బిర్యానీస్ తో పాటు, కబాబ్స్ తో పాటు దీనికి మంచి మిల్క్ షేక్స్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఇట్లాంటివి అన్ని దొరుకుతున్నాయి అన్నమాట. ఒకసారి ఇంకా ఏం దొరుకుతాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. సో ఒకసారి లోపల చూద్దాం అంబియన్స్ ఏ విధంగా ఉన్నాయో. చూస్తున్నారు కదా, లోపల అంబియన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మంది సెక్షన్ అలాగా ఉంది, ఫ్యామిలీ సెక్షన్ కూడా వేరుగా ఉంది. సో చూస్తుంటే చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సమయం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. 10:30 సమయంలో వీళ్ళైతే హోటల్ అయితే చాలా నీట్ గా క్లీన్ చేసుకుంటున్నారు. మళ్ళీ మనతో మాట్లాడడానికి ఓనర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మొహమ్మద్ అజీం. దీనికి కర్త క్రియాక్రమం మొత్తం మా బ్రదర్ మొహమ్మద్ తాజుద్దీన్. ఆయన 30 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్ లో బిజినెస్ లో రావడానికి ఆయననే కారణం. ఏదైతే మా డాడీ యొక్క వృత్తితోని, స్ట్రీట్ వెండర్స్ తోని ఈ రోజు మేము, మా డాడీ యొక్క పేరుతోని ఈ రోజు మేము ఒక 3 బ్రాంచ్లు అరేబియన్ కిచెన్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మన గీతావాన్ చౌరస్తా అయితే కాంచిట్ చౌరస్తా ఉన్నదో అక్కడ మన అరేబియన్ కిచెన్స్ అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం. తర్వాత మనం జగిత్యాల రోడ్ లో ఏదో స్కూప్ అపోజిట్ ఏదో జగిత్యాల రోడ్ వెళ్లే దారిలో చైతన్యపురి కాలనీ అంటారు. ఆ కాలనీలో మన సుప్రీం అరేబియన్ కిచెన్ మనము సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా చాలా మనం ఒక్కొక్క కస్టమర్స్ కి ఇక్కడ అట్మాస్ఫియర్ గా ప్లస్ ఇక నీట్నెస్ గా ఎంత క్రౌడ్ వచ్చినా కూడా మనకి ఒక 150 to 100 మెంబర్స్ కూర్చొనే కెపాసిటీ కూడా ఉంది. ప్లస్ పైన కూడా రూఫ్ టాప్ ఉంది, బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ మంది అంటే ఒకటి మందే కాకుండా మనకి బిర్యానీ కానీ, స్టార్టర్ ఐటమ్స్ కానీ ఎలాంటిది ఇది లేదు అని చెప్పడానికి లేదు. మా ఇక్కడ విద్యానగర్ లో ఏదైతే న్యూ అరేబియన్ కిచెన్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాము, అన్ని రకాలుగా మనకి సౌలత్తో పాటు మనకి అన్ని రకాలుగా ఇక్కడ ఫుడ్ సంబంధించిన అన్ని రకాలుగా మనకి దొరకడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ గా క్వాలిటీ విషయం ఇలాగా ఉంది. మెయిన్ గా మనం క్వాలిటీ మెయింటైన్ చేసుకున్నట్టయితే మనకు డిగ్నిటీఫైడ్ ఒకటి అయితే క్లీనింగ్ ఒకటి ఇంపార్టెంట్. అయితే ఏదైతే ఫుడ్ ఉంటుందో ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మన క్లీనింగ్ ఉంటుంది. ఫుడ్ ఏదైతే ఉంటుందో లైవ్ గా మనము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న చెఫ్స్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నారు? ఇక్కడ ఉన్న చెఫ్స్ సంబంధించిన వాళ్ళు లోకల్ చెఫ్ ఉన్నారు. ఇక్కడ మనకి అరేబియన్ కిచెన్ లకు సంబంధించి అయితే ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి అక్కడ మనకి చెఫ్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనము ఒక 2000 మందికి 3000 మందికి వండే ప్రత్యేకత ఉన్న వ్యక్తిని మనం ఇక్కడ పెట్టడం, ఇక్కడ బ్రాంచ్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి 2000 మంది వండే వ్యక్తి అయితే ఒక 50 మందికి 20 మందికి వండే అంటే ఎంత 2000 మందికి మనం టేస్ట్ ఇస్తున్నానంటే ఒక 50 మందికి కూడా అదే టేస్ట్ ఇస్తాడనే ఉద్దేశంతో ఆ చెఫ్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో కరీంనగర్ లో ఇన్ని మండి హౌస్లు ఉండగా మన అరేబియన్ కిచెన్స్ కి ఎందుకు అంత ఫేమస్, పేరు ఎందుకు వచ్చింది? మనకి కరీంనగర్ లో ఎక్కడ లేని విధంగా మనం ఒకటి ఇక్కడ స్మోక్ మంది అనేది మనం పెట్టడం జరిగింది. ప్లస్ మన మందిలో జెన్యూన్ ఉంటుంది, ఎక్కడ కూడా మనకి దగ్గర మనం ఉన్నది ప్యూర్ నెయ్యి ఉంటుంది. ప్లస్ కాజు, కిష్మిష్ అనేది కూడా మనకి లేబుల్ ఉండే ఐటమ్స్ వాడడం జరుగుతుంది. కాబట్టి మనకి అయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మన అరేబియన్ కిచెన్ నడుస్తుంది. కాబట్టి ఈ రోజు మనము అరేబియన్ కిచెన్ ఇంతకరంగా కింది స్థాయి నుంచి ఏదైతే స్ట్రీట్ వెండర్స్ నుంచి ఈ రోజు మనం ఈ స్థాయి వరకు రావడానికి మా డాడీ యొక్క అనుభవం ప్లస్ మా అన్నయ్య యొక్క అనుభవంతో నేను ఇక్కడ 3 బ్రాంచ్లలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ అరేబియన్ కిచెన్స్ అంటేనే సౌదీలో దొరికేటివి కానివ్వండి, దుబాయ్ లో దొరికే ఫ్లేవర్స్, ఆ ఫ్లేవర్స్ ని బట్టి ఇక్కడ చెఫ్స్ అనేది ఈ విధంగా చేస్తూ ఉంటారా, లేకపోతే తెలంగాణకి సంబంధించి మన వాళ్ళకి సంబంధించి కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేస్తూ ఉంటారా?
ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఏంటంటే అరబ్ కంట్రీస్ లో ఏదైతే వస్తువులు దొరుకుతున్నాయో చాలా మంది మనకి తెలంగాణ నుంచి కానీ మన జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ సరౌండింగ్స్ సంబంధించిన ఉమ్మడి జిల్లానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది దుబాయ్కి సౌదీకి అక్కడ తిని అలవాటైన కస్టమర్స్ మన దగ్గరికి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి షవర్మా అంటే తెలియదు, అక్కడ చూసిన తర్వాతనే గ్రిల్ అంటే ఇక్కడ కూడా తెలియదు. అక్కడ ఉన్న ఐటమ్స్ అక్కడ తిన్న తర్వాత కరీంనగర్ లో కూడా ఇదే విధంగా మనకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఆన్లైన్ లో కూడా మనకి బుక్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ కూడా తినిపించడం అనేది జరుగుతుంది. అరబియన్ సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఏదైతే సౌదీలో దొరికే ఐటమ్స్ ఏదైతే ఉంటాయో మా దగ్గర దొరుకుతుంది కాబట్టి మా దగ్గర ఇంతగానం సేల్ ఉంటుంది, ఇంతగానం క్రౌడ్ అనేది కూడా మన దగ్గర ఉంటుంది. సో ఆన్లైన్ సర్వీస్ లో ఏవే సర్వీసులు ఉన్నాయి మీ దగ్గర? ఆన్లైన్ లో సర్వీస్ లో మనకి స్విగ్గీ అవును జొమాటో సర్వీస్ ఉంది. ప్లస్ మనం కూడా డెలివరీ చేయడం జరుగుతుంది ఫోన్ ద్వారా. మార్గా దానికి ఏమైనా ఇంత బడ్జెట్ ఇంత బిల్లు చేయాలి అని చెప్పేసి ఏదైనా ఉందా? అలాంటిది మన దగ్గర అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము డెలివరీ చేయడం జరుగుతుంది. ఎలాంటి కాస్ట్ ఉండదు. ఏదైతే మెనూ ప్రకారం అయితే మనము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము పబ్లిసిటీ ఏదైతే డెలివరీ పబ్లిసిటీ మనం చేయలేదు. ఏదైతే మనకు పర్సనల్ కాల్స్ వస్తాయో ఆ పర్సనల్ కాల్స్ రావడంతో మనం పంపించడం జరుగుతుంది అంతే. స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఎండింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే మనకు 600 రూపాయల వరకు మనకి మన దగ్గర ఉంది. ఎక్కువ రీజనబుల్ రేట్స్ ఏదైతే మనకి రీజనబుల్ రేట్స్ 100 రూపాయలతో షవర్మా మొదలు పెట్టుకుంటే మనకి 60 రూపాయలకు కూడా తంగడి కబాబ్ అనేది దొరుకుతుంది. ఒక పీస్ మనకి తంగడి కబాబ్ 60 రూపాయల కాస్ట్. అంటే లీస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 20 రూపాయల రుమాల్ రోటీ. 20 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 600 రూపాయల వరకు మన దగ్గర ఫుడ్ అనేది అవైలబుల్ ఉంది. దీని టైమింగ్స్ ఎక్కడన్నా విద్యానగర్ లో ఉన్న బ్రాంచ్ టైమింగ్స్ ఏంటి? విద్యానగర్ లో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 11 నుంచి నైట్ 10 వరకు మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటాం. సో ఒక్కసారి ఫుడ్ ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, ఒకసారి ఫుడ్ ఏమేమి దొరుకుతుంది ఒకసారి చూద్దామా? ఎస్ ఓకే. సో చూసుకోవచ్చు లోపల అయితే ఒక 5 స్టార్ రేంజ్ లో అయితే ఉందన్నమాట. లోపల ఇంటీరియర్స్ కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి చాలా బాగుంది. మీరు తప్పకుండా ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి. ఇక్కడ అరేబియన్ కిచెన్స్ లో ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ కూడా వేరుగా ఉంది. ఇక్కడ నార్మల్ గా బిర్యానీ కూడా తినొచ్చు. అక్కడ చూడొచ్చు మండి సెక్షన్. కింద కూర్చొని తినలేను అనుకున్న వాళ్ళైతే ఇక్కడ టేబుల్ మీద కూర్చొని తినొచ్చా? కంఫర్ట్ గా తినొచ్చు. ఏదైతే మంది ఉంటుందో కింద కూర్చునే వాళ్ళు కాళ్ళు నొప్పి ఉన్న మొక్కలు నొప్పి ఉన్న వాళ్ళు పైన కూడా మనం సర్వీస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం మండి సెక్షన్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఒకసారి మండి కూడా ఆర్డర్ చేసుకుందాము. ఒకసారి ఏ విధంగా ఉంటది ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది. ఒక 20 మెంబర్స్ వరకు సీటింగ్ కెపాసిటీ కూడా ఉందంట. ఒకసారి చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది. సో ఇట్లా ప్రశాంతంగా ఏసీ, కంప్లీట్ ఏసీ అన్నమాట. ఈ కంప్లీట్ ఏసీలో ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ చాలా డీసెంట్ గా ఉంది హోటల్ అయితే. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మాటల్లోనే మండి కూడా వచ్చేసింది. ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? నేను రెగ్యులర్ గా తినేది మండి అన్న. ఫ్రెండ్స్ తో టైం పాస్ చిల్లింగ్ అన్ని అయిపోతాయి ఇక్కడే అంతే. ఇంకా మండితో పాటు ఇంకా కబాబ్స్ కానీ ఎప్పుడైనా ట్రై చేశారా? కబాబ్స్ తిన్నా గానీ అంత నాకు కబాబ్స్ అంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపెట్టా కానీ స్పెషల్ బిర్యానీ రెగ్యులర్ గా తింటా. మండి రెగ్యులర్ అన్నీ చాలా బాగా పరిచయం మనకి ఇక్కడ అంతే. ఫుడ్ విషయంలో ఎంత రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 5/5. కరీంనగర్ లో నేను దాదాపు రెగ్యులర్ వచ్చేది ఇక్కడికే. నేను ఎట్లా అంటే రెగ్యులర్ వచ్చిన దగ్గరకే ఒకసారి నచ్చితే అక్కడికి వెళ్ళి అట్లాంటి టైప్. మీరెంత రేటింగ్ ఇస్తారు? 4.8. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? 2 years మేము ఎప్పుడు వచ్చినా నలుగురం వస్తాం. ఈసారి తమ్ముడు లేడు, మేము ముగ్గురం వచ్చినాం. సో మీరెంత ఇస్తారు? 5. చూసారు కదా ఆ మండి ప్రియులు అయితే ఇక్కడికి అరేబియన్ కిచెన్స్ కే వస్తాం మేము 2 years నుంచి వస్తున్నాం అని కూడా చెప్తున్నారు. బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చిన్న పార్టీస్ చేసుకోవడానికి ఒక 100 నుంచి 50 మెంబర్స్ వరకు కెపాసిటీ గల మరియు మంది కూడా తినడానికి సిట్టింగ్ ఉంది పైన. ఇక్కడ మనం కేక్ కటింగ్ కానీ లేకుంటే ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ డైనింగ్ హాల్ లెక్క మనం యూజ్ చేసుకోవచ్చు. మంది కూడా ఇక్కడ తినడానికి అవకాశం ఉంది. చాలా యూనిక్ గా ఉందన్న. ఈ ప్లాన్ అయితే చాలా యూనిక్ గా ఉంది. ఇప్పుడు దీనిపైన సుమారు ఎంత మంది కూర్చోవచ్చు? మనం దాదాపు ఒక 50 మంది నుంచి 100 మంది కెపాసిటీ, అంటే మనకి కెపాసిటీ దీని మీద ఉంది, చేసుకోవచ్చు. సో ఫుడ్ సప్లై కూడా కింది నుంచేనా? ఫుడ్ సప్లై అనేది ఓన్లీ బర్త్డే అనేవి పార్టీ అనేవి ఇక్కడ పైన చేసుకోవచ్చు. ఏదైతే ఫుడ్ సంబంధించింది కింద మనకు ఆర్డర్ ఇచ్చినట్టయితే 100 మెంబర్స్ కి మేము ఆపేస్తాం. కింద ఒక ఎట్ టైం 100 మెంబర్స్ తినే కెపాసిటీ మన దగ్గర ఉంది కింద.
ఓకే, అంటే బయట నుంచి ఏమైనా ఫుడ్ అలో చేస్తారా లేకపోతే? బయట నుంచి ఎలాంటి ఫుడ్ అలో లేదు, మన దగ్గరనే ప్రిపరేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఇంకా చైర్ సిస్టమ్స్ కావాలంటే పైకి తెప్పిస్తారా అన్న, లేకపోతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలా? మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదైతే పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంటీరియర్ ఏ విధంగా చేసుకోవడానికి వీలు ఉంటుందో మన కలకత్తా డెకరేషన్ మనం పిలిపించుకొని ఇంటీరియర్ మనం ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకోవడానికి అవకాశం కూడా మనం కల్పిస్తాం. సో దీని ప్రైస్ ఎంత అన్న? మనము ప్రైస్ అనేది చాలా రీజనబుల్ పెట్టినాము. పర్ డే 4,000 రూపీస్ పెట్టినాము. పర్ డే 4,000 రూపీస్. ఏ టైం నుంచి ఏ టైం వరకు వాడుకుంటే? పార్టీకి సంబంధించిన టైమింగ్స్ మార్నింగ్ అయితే పార్టీ అనేది అలో ఉంది. పార్టీకి నైట్ 12 అయినా 1 అయినా పార్టీ చేసుకోవచ్చు. పార్టీకి అయితే డిస్టర్బెన్స్ ఉండదు. ఏదే పార్టీకి సంబంధించిన దాన్ని బట్టి ఉంటుంది. బర్త్డే కానీ ఇప్పుడు బర్త్డే 12 గంటలకే కేక్ కట్ చేసుకుంటా ఉంటాం. దానికి ప్రత్యేకంగా మనం పర్మిషన్ తీసుకుంటాము. పర్మిషన్ తీసుకున్నాక అలో చేస్తాం. ఓకే, సో సుమారుగా 50 నుంచి 100 మంది ఈజీగా కూర్చునేటట్టు, కొంచెం ఫ్రీ స్పేస్ లో కూర్చునేటట్టు చాలా బాగుంది, ఎటువంటి టైట్ లేకుండా. సో ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుపుకోవచ్చు అంట ప్రైవేట్ గా. సో దానికి డేకి 4,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మొత్తం ఓపెన్ ఎయిర్, చాలా బాగుంది చూడడానికి, యూనిక్ గా ఉంది ఇక్కడ అయితే. సో ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ. సుమన్ టీవీ పేరు చెప్పంగానే బ్లాంకెట్ హాల్ ఏదైతే ఉంటుందో ఎప్పటికైనా సరే ఆ వీడియో ఉన్నంత వరకు ఏ రోజైనా సరే నాకు సుమన్ టీవీ పేరు చెప్పి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 4,000 సంబంధించిన ఏదైతే నేను ప్రైజ్ పెట్టానో ఈ కెపాసిటీ సంబంధించిన బర్త్డే పార్టీకి సంబంధించింది సుమన్ టీవీ పేరు చెప్పంగానే ఖచ్చితంగా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఫ్రీ ఇచ్చేస్తాను, 100% ఫ్రీగా ఇస్తాను. సూపర్, చూసారు కదా, సుమన్ టీవీ పేరు చెప్పుకొని వచ్చి బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా సరే ఏదైనా ఈవెంట్ కానీ పైన చేసుకోవాలనుకుంటే మాత్రం సుమన్ టీవీ పేరు చెప్పి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎప్పటికైనా సరే ఫ్రీగా ఇచ్చేస్తాడంట అన్న. సో ఇదైతే చాలా మంచి ఆఫర్ అన్న, చాలా బాగుంది. ఇట్లాంటి మీరు జనాలను ఆదరిస్తే జనాలు కూడా మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. సో చాలా మంచి డిసిజన్ తీసుకున్నారు. సో చూసారు కదా, డోంట్ మిస్ అన్నమాట. ఓకే అన్న, దీనికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఫుడ్ తీసుకోవడం కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఓకే, ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఫుడ్ మాత్రం బయట నుంచి అలో లేదు. ఓకే, ఫుడ్ మాత్రం ఒక కేక్ అనేది అలో చేస్తున్నాము, మన దగ్గర కేక్ లేదు కాబట్టి కేక్ ఒకటి అలో చేస్తాము, ఫుడ్ మాత్రం అలో లేదు. ఓకే, సో విన్నారు కదా, డోంట్ మిస్ అన్నమాట. ఇట్లాంటి ఆఫర్ మీకు ఎక్కడ కూడా దొరకదు. జస్ట్ సుమన్ టీవీ పేరు చెప్పి వచ్చి మీ వీడియో చూసాం మేము అని చెప్పేసి చెప్పిన తర్వాత అన్న అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటదంట. సో థ్యాంక్ యూ అన్న, చాలా మంచి ఆఫర్ పెట్టారు మీరు జనాల కోసం. వీళ్ళ మరో బ్రాంచ్ అయిన అరేబియన్ కిచెన్స్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ క్రౌడ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ కస్టమర్ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం. నమస్తే అన్న, మీ పేరు? జాకిర్. సో ఎప్పటి నుంచి టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ? చాలా రోజైతే నేను వచ్చింది. ఎలా ఉంటది ఇక్కడ టేస్ట్? నైస్. మీకు నచ్చిన ఫుడ్ ఏంటి ఇక్కడ? గ్రిల్ బాగా తీసుకోపోతాం ఇక్కడ. హలీం పీరియడ్ లో హలీం తీసుకోపోతాం. ఇంకేం నచ్చాయి? ఇంకా కబాబ్స్ గానీ షవర్మా గానీ చాలా దొరుకుతా ఉంటాయి కదా. ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ బెటర్ ఉంటాయి, బట్ మేమైతే ఇది ఎక్కువ తీసుకోపోతాం. ఎంత రేటింగ్ ఇస్తారు దీనికి? 5 out of ఎంత రేటింగ్ ఇస్తారు? 5 of 5. సో మరికొందరు కస్టమర్స్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఎలా ఉందో. నమస్తే అన్న, మీ పేరు? నరేష్. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? దగ్గర 1 year అవుతుంది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఓకే. సో మీకు ఏం నచ్చుతుంది ఇక్కడ? ఎక్కువ బిర్యానీ. సో గ్రిల్ చికెన్ గానీ కబాబ్స్ గానీ షవర్మా గానీ ట్రై చేశారా? లేదు, ఇదే ఇష్టం కాబట్టి ఇదే ఎక్కువ. శాతం అయితే బిర్యానీ తింటారు. సో బిర్యానీ, మీ పేరు? మొహమ్మద్ అబ్దుల్ సఫీ. సో మీరు ఇక్కడ అరేబియన్ కిచెన్స్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఫస్ట్ 2-3 years నుంచి వస్తున్నారు. సో టేస్ట్ విషయంలో ఎలా ఉంటది? మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? ఇక్కడైతే మనకు చాలా నచ్చేది షవర్మా. టేస్ట్ అయితే అన్నిటికీ బాగానే ఉంటుంది. టేస్ట్ఫుల్, ఓకే, సాటిస్ఫై అయ్యవచ్చు. గ్రిల్ గానీ గ్రిల్ చికెన్ కానివ్వండి, కబాబ్స్ కానివ్వండి, ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడైనా ట్రై చేశారా? గ్రిల్ చికెన్ ట్రై చేసినాం, ఇంకా రంజాన్ సీజన్ లో హరీస్ కూడా ట్రై చేసినాం. ఎలా ఉంటది? మీరు ఇచ్చే అవుట్ ఆఫ్ 5 కి ఎంత రేటింగ్ ఇస్తారు? 4.2 నుంచి 4.5 వరకు ఇవ్వచ్చు. సో మీరేం తింటున్నారు? షవర్మా. ఏ విధంగా ఉంది? జబర్దస్త్. కరీంనగర్ బెస్ట్ షవర్మా, ఇది నా ఫేవరెట్ షవర్మా. ఇక్కడ గ్రిల్ ట్రై చేశారా? గ్రిల్ కబాబ్స్? గ్రిల్ ట్రై చేసిన, గ్రిల్ కూడా ఫేవరెట్. ఎంత ఇస్తారు రేటింగ్? 4.5. నమస్తే అన్న, మీ పేరు?
విశాల్ అన్న, ఇక్కడ నుంచి నేను చింతగుంట నుంచి అన్న. ఇక్కడ ఏం స్పెషల్, మీకు ఏది నచ్చుతుంది ఇక్కడ? స్పెషల్ గా చికెన్ షవర్మా గురించి చింతగుంట నుంచి వస్తా. చికెన్ షవర్మా గురించి చింతకుంట నుంచి సుమారుగా ఒక 12 కిలోమీటర్లు ఉంటది. రెగ్యులర్ గా వస్తుంటా. రెగ్యులర్ గా వస్తుందా? మీ ఫేవరెట్ ఏంటి? ఇంకా ఇక్కడైతే రెగ్యులర్ గా చికెన్ షవర్మా అండ్ బట్ తీసుకెళ్తా. కబాబ్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? కబాబ్స్ ట్రై చేసి బాగుంటాయి అన్ని, ఇక్కడ అన్ని బాగుంటాయి, నీట్ అండ్ క్లీన్ అండ్ ఫ్రెష్. మీకు అవుట్ ఆఫ్ 5 కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 out of 5. 5 out of 5. బాగుంటాయి, ఇక్కడ టేస్ట్ బాగుంటది, ఫుడ్ బాగుంటది, క్వాలిటీ, టేస్ట్, ప్రైజింగ్ అన్ని బాగుంటాయి. అన్న మీ పేరు? విజయ్. సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు? నేను మేబీ ఇది ఒక 8 years అవుతున్నాను నేను చూడబట్టి. సో నేను రెగ్యులర్ గా వస్తుంటా. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంటది, అందుకని ఇప్పుడు కూడా వచ్చాను. బాగుంటది. రెగ్యులర్ గా వచ్చినప్పుడు ఏం తీసుకెళ్తారు? ఇక్కడ వచ్చినప్పుడు గ్రిల్ తీసుకెళ్తాము, వింగ్స్ తీసుకెళ్తాము, అండ్ చికెన్ పకోడీ తీసుకెళ్తాము, కబాబ్ తీసుకెళ్తాము. ఏది మస్తుందో బాగుంటుంది, అన్ని బాగుంటాయి. నాకు నచ్చింది గ్రిల్ ఒకటి బాగుంటుంది, అంటే నేను ఫేవరెట్ గా తినేది. ఇప్పుడు కూడా దానికోసం వచ్చాను. సో ఇక్కడ రేట్ విషయంలో ఎలా అనిపిస్తుంది అన్న? చాలా తక్కువనే అనుకుంటాను, ఎందుకంటే టేస్ట్ తగ్గట్టుగా బాగుంటది, ఎక్కువ ఏమి ఉండదు. ఇక్కడ పక్కన కూడా ఉన్నది, ఇంకా పక్కన కూడా ఉన్నది. అటు కాదని ఇక్కడికి వచ్చామండి, ఇక్కడ బాగుంటది. నైస్. దగ్గరకు వచ్చినాము. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మిర్జా అన్న, సుల్తాన్ మిర్జా. టేస్ట్ ఎలా ఉంది? ఏం తింటున్నారు? చాలా బాగుంటది అన్న. ఇది చికెన్ పకోడీ అన్న. దాదాపు వీళ్ళు ఫస్ట్ నుంచి బండి పెట్టినప్పటి కాంచెల్లి నేను వీళ్ళ గిరాకీ అన్న. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడనే తింటాను. మా ఇంట్లో వాళ్ళ కోసం, మా ఫ్రెండ్స్ కోసం కూడా ఇక్కడే అందరు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అన్న. సో గ్రిల్ నుంచి అయితే బయటకు వచ్చింది, చూస్తుంటే అరోమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒకసారి అన్న దీని కటింగ్ విధానం ఎట్లుంటది ఒకసారి చూపించు అన్న. ఇంకొకటి, సో దీనికి బట్టింది మసాలా, ఏం మసాలా వాడతారు? గరం మసాలా ఉంటుంది, ఇలైచీ పౌడర్ గ్రూపింగ్ చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది, దీనికి ఇలైచీ సంబంధించిన అన్ని సామాన్లు ఏదైతే గరం మసాలా ఉంటుంది. మసాలాను కొన్ని నేను చెప్పలేను కాబట్టి నేను చెప్తలేను. అంటే స్పెషల్ అన్నమాట, అవన్నీ చెప్పకూడని మసాలాలా? చెప్తే వేరే వాళ్ళు వాడతారు కాబట్టి మన అరేబియన్ కిచెన్ లో ఓన్లీ వాడతాం. దీనికి మనము కస్టమర్ ఏ విధంగా కోరుకుంటారో హాఫ్ బర్డ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. హాఫ్ బర్డ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 180 ఉంటుంది. ఫుల్ బర్డ్ వచ్చేసి 350 రూపీస్ మనము కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో హాఫ్ బర్డ్ అంటే దీంట్లో సగమా? దీనిలో సగం. హాఫ్ బర్డ్ అంటే దీనిలో సగం. ఇప్పుడైతే బర్డ్ కట్ చేసామో దీనిలో సగం హాఫ్ బర్డ్, ఇది సగం హాఫ్ బర్డ్. ఫుల్ కావాలంటే ఫుల్ ఇస్తాము, హాఫ్ కావాలంటే హాఫ్ ఇస్తాము. చూసుకోవచ్చు ఎంత డెలికేట్ గా ఉందో చికెన్ అయితే, చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీని అరోమా కూడా చాలా బాగా వస్తుంది అన్న. చాలా ఇది మనకి చాలా మంది దీనికి కాయిష్ గా అంటే లైవ్ లో దొరుకుతుంది కాబట్టి, ఇది మనకి కళ్ళ ముంగటనే దొరుకుతుంది కాబట్టి చాలా మంది దీన్ని ప్రిపేర్ చేసి దానికి సేల్ కూడా ఎక్కువ కావడం జరుగుతుంది మనకి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్న, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఉన్న ఆయిల్ అంతా దీనికి ఇంకా ఆయిల్ యాడ్ చేసి అయితే ఇంకా కుక్ చేస్తా ఉంటారని చెప్పారు. మీరు ఇప్పుడేమో చెప్తే 0% ఆయిల్ వాడుతున్నాం అని చెప్పేసి అని అన్నారు. దీనికి 0% కానీ మొత్తానికి ఆయిల్ ఉండదు. దీనికి ఓన్లీ సంబంధించిన ఏదైతే స్కిన్ ఉంటుందో, గ్రిల్ కి సంబంధించిన ఏదైతే స్కిన్ అంటే బాడీకి ఏదైతే స్కిన్ ఉంటుందో దానికి ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ కరిగిన తర్వాతనే గ్రిల్ కావడం జరుగుతుంది. ఇది 4 జన ఒక్కొక్క పీస్ తింటామని 4 జన. సార్ ఇది నలుగురికి సరిపోతుందా ఫుల్ బర్డ్? సార్ 4 జన సరిపోతాయి సార్. ఇది ప్రైస్ ఎంత ఉంది? 350 సార్, 350. సార్ ఎన్ని గ్రాముల కోడి అన్నమాట? ఇది ఒక్కన్నర చేసిన సార్. సో చూసారు కదా, అరేబియన్ కిచెన్స్ లో ఉన్న ఫ్లేవర్స్ కానివ్వండి, ఇక్కడ దొరికే కబాబ్స్ కానివ్వండి, షవర్మా కానివ్వండి, గ్రిల్ చికెన్ కానివ్వండి, కస్టమర్ మాటల్లో కూడా విన్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. గత 30 సంవత్సరాలుగా కబాబ్స్ అయితే మేకింగ్ చేస్తున్నాము. మాకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మన దగ్గర ఉన్న చెఫ్స్ కూడా చాలా ఒరిస్సా నుండి, మహారాష్ట్ర నుంచి, ఇక్కడ నుంచి తెప్పించి కస్టమర్స్ కి అయితే మంచి టేస్ట్ ని అందిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు.